వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మే నెల మొదలు వీరి పూర్తి జీవితం ఇలానే ఉండబోతోంది. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మే నెల మొదలుపెట్టి వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృషభ రాశి వారికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది, ఎటువంటి సమస్యలను వీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయా, దాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరు కూడా సాధ్యపడదు. వృషభ రాశికి చెందిన వారికి మే నెల మొదలుకొని వీరి పూర్తి జీవితంలో చక్కటి మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరికి మే నెల నుండి కూడా వీరి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజం 7, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ప్రతి ప్రయత్నంలోనూ కూడా శ్రమ, విఘ్నాలు కలిగి ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసే సమస్యలను పూర్తిగా అధిగమించగలుగుతారు. సంపూర్ణ ఆత్మబలంతో విజయ సిద్ధి కలదు. మీ రంగాలలో ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల కారణంగా ఒత్తిడి పెరగనుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్య హృదయం చదివితే మీకు మేలు జరుగుతుంది. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. బుద్ధి బలంతో ఆపదలు దూరం అవుతాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఉద్యోగంలో మిశ్రమ కాలం కనిపిస్తుంది. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటి వారి వలన మేలు జరుగుతుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదనిపిస్తుంది. చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదైవ ఆరాధన మీకు శుభాన్ని ఇస్తుంది. అధికారుల నుండి వచ్చే సమస్యలను అధిగమించే అవకాశాలు ఈ సమయంగా ఉన్నాయి. అంతేకాకుండా అధికారుల నుండి వచ్చేటటువంటి ప్రతి ఘటనలను కూడా మీరు చాలా చక్కగా, ఓర్పుగా సరి చేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు కూడా సృష్టించవచ్చు. తరచుగా బుద్ధి భ్రాంతిసారిని లోనైనా సరే మళ్ళీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు కూడా అందుకుంటారు. మంచి కాలమే కనిపిస్తోందండి. ఈ రాశికి చెందిన వారికి కుటుంబ విషయాలు చూసినట్లయితే పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల యొక్క ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా వింటారు. కుటుంబ పరంగా చేయవలసినటువంటి శుభ పుణ్య కార్యాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు కూడా చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం మీకు అందుతుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయమై ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించుకోగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడడం మంచిది. మీరు అందరికీ కూడా బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయినా సరే బహుజాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళతారు. మంచి కాలక్షేపం మీకు జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా సరే తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల యొక్క విషయమై మీ యొక్క దగ్గర నుండి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందికర ఘటనలు అయితే మాత్రం ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభ మార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుండి మీరు పూర్తి బయటపడతారు.
విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి చక్కటి సలహాలు కూడా అందుతాయి. కార్య విజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. మంచి కాలం నడుస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభ పరిణామాలు కలుగుతాయి. అంతటా కూడా సహకరించేవారు ఉన్నారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు అయితే మాత్రం రావు, కానీ మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంగా అంతా కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. జంతువులు పక్షులు ప్రేమించే వారికి పెంచేవారికి కూడా చాలా లాభదాయకమైనటువంటి సమయం అయితే కనిపిస్తోంది. కృతిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసిన రావాల్సిన గుర్తింపు అయితే మాత్రం రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది అయితే ఉండదు. రోహిణి నక్షత్రానికి చెందిన వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వాహన చికాకులు అయితే మాత్రం వీరికి తప్పవు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వంటి వాటిపైన చాలా ఆసక్తి కలిగి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషుడు అయితే దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటారు. వృషభ రాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా పాటించాలి. అవి కూడా మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం వలన మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు కానీ దానం చేయమని ప్రోత్సహించండి. ఈ రాశికి చెందిన వారి యొక్క మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు అప్పుడప్పుడు అన్నదానం చేయమని కూడా చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర వ్యవహారాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పూట మీరు పెద్ద వయసులో ఉన్నటువంటి సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.